గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి. సో ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ టెక్ ఎడ్ తెలుగు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు షార్ట్కట్గా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేసింది మాన్యువల్లీ. సో ఇప్పుడు క్రియేట్ చేసింది షార్ట్కట్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. సో దానికోసం మన కీబోర్డ్లో Ctrl+Shift+N, న్యూ ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. చూసారుగా. అగైన్ మళ్ళీ ఇంకోసారి Ctrl+Shift+N, మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో మీరు మాన్యువల్గా చూసారు, షార్ట్కట్లో కూడా ఎలా క్రియేట్ చేశారో ఫోల్డర్ చూసారు. ఇప్పుడు మనం రీనేమ్. సో మాన్యువల్గా రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ క్రియేట్ చేసుకుంటారు. అదే షార్ట్కట్లో క్రియేట్ చేయాలంటే F2 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని F2 ప్రెస్ చేసామనుకోండి ఎడిట్లోకి వెళ్తుంది. అప్పుడు మీరు జస్ట్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తే సరిపోద్ది. సో ఇది మనం ఇలాగా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిలీట్ చేయటం. సో నార్మల్గా మనం మాన్యువల్గా డిలీట్ చేస్తాం. సో డిలీట్ చేయగానే మనం ఇక్కడైతే ఈ స్క్రీన్లో డిలీట్ అయింది, బట్ అది రీసైకిల్ బిన్ ఓపెన్ చేసామనుకోండి అగైన్ మనకు అక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మనం బై మిస్టేక్ డిలీట్ చేసినా మళ్ళీ మనం రీస్టోర్ చేయొచ్చు, ఎందుకంటే అది రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోద్ది. చూసారుగా, ఇక్కడ రీసైకిల్ బిన్లో ఉంది. అగైన్ మళ్ళీ ఇంకో ఫోల్డర్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి. పర్మనెంట్ డిలీట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్ యూజ్ చేయాలి. షిఫ్ట్ డిలీట్ యూజ్ చేసి డిలీట్ చేసామనుకోండి రీసైకిల్ బిన్లో కూడా మనకు కనిపించదు, ఎందుకంటే పర్మనెంట్గా ఇది డిలీట్ అవుతుంది మన ల్యాప్టాప్ నుంచి అయినా సిస్టమ్ నుంచి అయినా. చూడండి, ఇప్పుడు రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తాం, బట్ ఆ ఫోల్డర్ ఎక్కడ కనిపించట్లేదు. సో పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే షిఫ్ట్ డిలీట్ యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు వన్ మోర్ ట్రిక్ చెప్తా. మన ఫోల్డర్ని నేమ్స్తో క్రియేట్ చేయటం తెలుసు, బట్ వితౌట్ నేమ్స్తో ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసా? చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ఫోల్డర్ ఉందో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎడిట్ మోడ్కి వెళ్ళిన తర్వాత కీబోర్డ్లో Alt+255 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటీలో క్రియేట్ అయిపోద్ది ఫోల్డర్ వితౌట్ నేమ్స్తో. సో నేమ్ లేకుండా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్ది. చూస్తున్నారు కదా, నేమ్ ఉండదు, జస్ట్ ఫోల్డర్ ఒకటే క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా Subscribe to my channel.